జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కుత్బాన్పూర్ పిడుగుపాటుకు 3 గేదెలు మృతి చెందాయి. అలాగే చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. అన్నదాతలకు వారం రోజులుగా అకాల వర్షం వెంటాడుతుంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంట నష్టానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన రైతులకు కడగళ్లనే మిగిల్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి భారీ అపార నష్టమైతే వాటిల్లింది. మనం ప్రస్తుతం ఒక పొలం వద్ద ఉన్నాము. చూడొచ్చు, పంట పూర్తి స్థాయిలో నేల కొరిగింది. మరో 2-3 రోజుల్లోనే ఈ పంట అంతా కూడా రైతులు వాళ్ళు కోసి దాన్ని ధాన్యాన్ని ఆరబెట్టుకునే పరిస్థితి. చివరి దశలో ఉన్న పంట పైన ఈ వడగళ్ల వర్షం తన ప్రతాపం చూపెట్టింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు అపార నష్టం వాటిల్లింది. పూర్తి స్థాయిలో పంట నష్టపోయిన పరిస్థితి ఉంది. వరి, ఇటు చెరుకు, సోయాబీన్ కూడా పూర్తి స్థాయిలో చాలా ధ్వంసమైందని చెప్పి రైతులు చెప్తున్నారు. చాలా నష్టపోయామని అయితే రైతులు చెప్తున్నారు. మనతో పాటు ఇప్పుడు కొందరు రైతులు ఉన్నారు. అసలు ఎలా ఉంది పరిస్థితి అనేది, ఎట్లా జరిగింది, అసలు ఎంత నష్టం? గాలి వచ్చిన తర్వాత కొద్ది వర్షం రాగానే రాళ్ళ వర్షం పడే, మొత్తం 2 సార్లు రాళ్ళ వర్షం పడ్డాయి. రూపాయి నుంచి 6 మంది మొత్తం వడ్లు రాలిపోయినాయి. కొంచెం ఏమైతే పడిపోయింది. ఇప్పుడు కోత వచ్చే దశ ఉన్నది. ఇప్పుడు ఇవాళ రేపు కోత కోసేది. ఇప్పుడు కాలపల్లి క్యాంప్ అంతా దారం అయిపోయింది సార్. అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. 2 రోజుల్లో కోసేదా? కోసేస్తే మేము ఇప్పుడు మొత్తం రాళ్ళ వల్ల పడి మొత్తం పడిపోయింది. ఒక ఇట్లా మొత్తం కింద రాలిపోయాయి. ఇంక పొలం పడిపోయింది. మొత్తం గందరగోళం కాలపల్లి క్యాంప్ మొత్తం ఏరియా. కొంతమంది కోసిండ్రు, కొంతమంది కోయలే. రూపాయి నుంచి ఒక 10-20 ఎకరాల కోసిండ్రు. మిగతా మొత్తం పొలాలు మొత్తం పడిపోయినాయి. అట్లనే వడ్లు అని రాలిపోయినాయి. నాశనం అయితే రూపాయి నుంచి ఒక 6 మంది మాత్రమే ఉన్నాయి ఇప్పుడు. అసలు కర్ర దడ్డు తాళ వరకు గింజ గట్టి గింజ రాలిపోయింది. ఒక ఎకరం ఎంత నష్టం వాటిల్లింది ఎకరం కదా? ఇప్పుడు అయితే అసలు బాగా నష్టమైంది. సగం మంది నష్టం అయిపోయింది. సగం పోయింది. సగం పోతే ఏం మిగిలినవి రైతు? ఇక ఆత్మహత్య తప్ప ఏం లేదు సార్. ఇప్పుడు ఏం మిగులుతుంది రైతు? ఇప్పుడు కౌలు తెచ్చి పెట్టుబడి తెచ్చి మిగిలితే ఏం మిగలేదు సార్. ఇప్పుడు ఏం మిగలది. ఇప్పుడు ఏం మిగులుతుంది? కోత కోస్తే గంటకు 2.5 గంటకు మిషన్ కోత వస్తే అలా ఏం మిగిలింది సార్? ఏం మిగులుతుంది? కనీసం 3-4 గంటకు వస్తారు ఎకరాకి వచ్చి. వాళ్ళకి 10,000 ఇప్పుడు గంటకు వచ్చి 3 గంటలకు వస్తే 10,000 రూపాయలు అలాగే పడుతుంది. ఇప్పుడు చేతికి వస్తే రాదు. ఏం రాదు పంట వచ్చి. ఎంత 4 గంటల మిషన్ పడుతుంది. నువ్వు చెప్పుకో, ఎంత నాటినావు, ఎంత నష్టం వాటిల్లి? నేను 3 ఎకరాలు నాటాను సార్. 3 ఎకరాలు నాటాను. 3 ఎకరాలు పడిపోయింది మొత్తము.